తమిళ హీరో విజయ్ గురించి మీ అందరికీ తెలుసు కదా. విజయ్ మన తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎట్లనో అట్లా తమిళనాడులో ఈయనే విజయ్ అట్లా హీరో అంత మాస్ ఫాలోయింగ్ ఉంటుంది అట్లా ఆ నాయకునికి. మరి అట్లాంటి వ్యక్తి ఈ సేమ్ పవన్ కళ్యాణ్ లాగానే ఆయన కూడా ఒక పార్టీ అనౌన్స్ చేసిండు. ఆ పార్టీ మీటింగ్లు పెడతా ఉన్నాడు. కార్నర్ మీటింగ్లు పెడుతుంటే మొన్న రీసెంట్గా ఒక మీటింగ్లో దాదాపు 30 to 40 మెంబర్స్ చనిపోయారు. అంత దారుణమైన సంఘటన అంటే అది చాలా దారుణమైన సంఘటన. 6-7 గంటలు లేటుగా వచ్చినట్ట మీటింగ్కి. ఆకలి దాహంతో చాలామంది అప్పటికి అలసిపోయి ఉన్నారు. ఈ అలసిపోయి ఉన్న తరుణంలో ఈయన దగ్గరనే ఇప్పుడు అన్ని వేల మందికి సరిపోయేంత ఏంది వాటర్ బాటిల్ అయితే ఉండే కదా, కొన్ని ఇట్లా కుక్కలకి ఇసేసినట్టు ఇసేస్తే తొక్కుకొని చచ్చిపోయారు పాప జనాలంతా. సో అయితే ఈ విషయం మీద కొంచెం సీరియస్గానే ఉన్నాయి ప్రభుత్వాలన్నీ. కోర్టు కూడా విజయ్లో నాయకత్వ లక్షణాలు లేవు, అంతమంది మరణిస్తుంటే ఘటనా స్థలం నుంచి పారిపోతారా, కనీసం విచారం వ్యక్తం చేయరా, ఇదేం పార్టీ ఇదేం విధానం, ఇంతమంది చనిపోతే చూస్తూ ఊరుకోలేం, విజయ్పై కేసు ఎందుకు పెట్టలేదని చెప్పేసి కోర్టు గట్టిగానే ప్రశ్నించింది. కరూరు ఘటనపై మద్రాస్ హైకోర్టు ఫైర్, దర్యాప్తునకు సిట్ ఏర్పాటుకు ఆదేశం. సిట్ ఏర్పాటు చేయాలి. ఈయనసంటే అయినాడు కొంత. ఇప్పుడు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరి మీద ఒకరి మీద చర్యలు తీసుకోవాలి. ఈ బహిరంగ సభలకు ఈ ప్రోగ్రాంలకి పర్మిషన్లు మొత్తం బంద్ చేసి పడేయాలి. నేను మొన్న కూడా ఇదే ఈయనకు సంబంధించిన అంశం చెప్పేటప్పుడు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి అందరికీ కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఈ బహిరంగ సభలు మీటింగ్లు మొత్తం బ్యాన్ చేసి పడేయరు. డిజిటల్ యుగం నడుస్తుంది, డిజిటల్ పేమెంట్ నడుస్తున్నాయి, డిజిటల్ ప్రచారమే చేసుకోరు. దయచేసి జనాలు పిలుచుడు, వాళ్ళు కైకిలు పోగొట్టుకుని వచ్చిన వాని కైకిలు ఇచ్చుడు, ఇక తాగుడు, ఈ ట్రాన్స్పోర్టేషన్లు ఇబ్బంది, ఈ ట్రాఫిక్లు ఇబ్బంది, అన్ని రకాల ఇబ్బందులు, ఈ మాస్ గ్యాదరింగ్స్ మొత్తం బంద్ చేసి పడేసి ఏమున్నా డిజిటల్ ప్రచారం చేసుకోవాలని చెప్పేయాలి. సింపుల్. ఇక ఈ రోడ్ల మీద మీటింగ్లు దయచేసి బంద్ చేయాలి. అది ఎవరికి కూటికి వచ్చేది కాదు, ఎవరికి కడుపు నిండేది కాదు. ఇది వాడెవడో రాజకీయ నాయకుడి కోసం, వాడెవడో స్వార్థం కోసం ఇంతమంది అమాయకులు బలైపోయారు చూసిరా. ఈ దుర్ఘటనకు సంబంధించి తమిళగా వెంట్రి కలగం టీవీకే పార్టీ అధినేత విజయ్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. కళ్ళెదుట అంతమంది చనిపోతున్నా పట్టించుకోకుండా ఘటనా స్థలం నుంచి పారిపోతారా, ఇదేం పార్టీ ఇదేం విధానం అంటూ మండిపడింది. ఈ ఘటన పట్ల కనీస విచారం వ్యక్తం కూడా చేయలేదని, ఆ పార్టీ అధ్యక్షుడికి అసలు నాయకత్వ లక్షణాలు లేవనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ ఘటనకు కారణంగా భావిస్తున్న విజయ్పై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది. 41 మంది, సో నేను 40 మంది అన్నా కదా, 41 మంది చావుకు 60 మందికి గాయపడడానికి కారణమైన ఈ దుర్ఘటన పట్ల ప్రేక్షక పాత్ర వహించలేమని అంటూ టీవీకే పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినందుకు తమిళనాడు ఉత్తర విభాగం ఐజీ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఖచ్చితంగా ఇట్లాంటి పని చేయాలి. 41 మంది మరణానికి బాధ్యులైన వారిపై తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఆవేదన చెందుతున్నాం. తన ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యతను నెరవేర్చడంలో రాష్ట్రం విఫలమైనప్పుడు కోర్టు తన పౌరుల పట్ల బాధ్యత వహిస్తుందని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సో ఒక ప్రభుత్వం వాళ్ళ పౌరులను కాపాడడంలో విఫలమైనప్పుడు కోర్టులు బాధ్యత వహించాల్సి వస్తుంది వాళ్ళ పౌరులను కాపాడుకోవడానికని. వేరే లెవెల్ డైలాగ్. ఆ సినిమా వాళ్ళ డైలాగుల కంటే చాలా మంచిగా ఉంది. మంచి విషయం చెప్పింది కోర్టు. మొట్టికాయలు వేసుడు కాదు, కఠినంగా శిక్షించాలి, ఆయన మీద కేసు నమోదు చేయాలి, సిట్ దర్యాప్తు చేయాలి. మళ్ళీ ఇది కూడా సంవత్సరాలు సాగదీసి ఏదో రాజకీయ లబ్ధి కోసం ఎందుకు తీయని చెప్పేసి నెగిటివిటీ ఎత్తదనో ఏదో ఒకటి కారణాలతోటి ఈయన తప్పియడానికి లేదు. సో యాక్షన్ షుడ్ బి టేకెన్. వాళ్ళ మీద ఏదైనా తీసుకోవాలి. అన్ని రకాల ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ఇట్లాంటి విషయాల్ని కట్టడేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని కూడా కోరుకుంటున్నాను.